వెల్కమ్ టు మెగా9 టీవీ. ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇస్రో అంటే కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, అది భారత సాంకేతిక పురోగతికి ఒక ప్రతీక. చంద్రయాన్, మంగళయాన్ వంటి విజయాలతో ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు ఆశగా చూసేలా చేసిన ఒక గొప్ప సంస్థ ఇస్రో. అలాంటి సంస్థలో ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేశారు. కీలక ప్రాజెక్టులు జరుగుతున్న తరుణంలో, ముఖ్యంగా గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లు కొనసాగుతున్న సమయంలో ఇంతమంది శాస్త్రవేత్తలు వైదొలగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఎందుకు ఇంతమంది శాస్త్రవేత్తలు రాజీనామా చేశారు? కారణాలేంటి? ప్రభుత్వ స్పందన ఏమిటి? ఇస్రో భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్రోలోని గ్రూప్ ఏ సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ, రాజీనామాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. తాజాగా విడుదల చేసిన ఒక మెమరాండం ద్వారా ఈ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇంతకుముందు అంటే 2020లో ఇస్రో సెంటర్ డైరెక్టర్లకు ఈ రాజీనామా అభ్యర్థనలను ఆమోదించే అధికారం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి రాజీనామా అభ్యర్థనను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కు పంపాలి. సెంటర్ డైరెక్టర్ల సిఫార్సులతో పాటు అంతిమ ఆమోదం కోసం ఈ విభాగానికి చేరాలి. ఈ కఠిన నిబంధనలు గగన్యాన్, మానవ అంతరిక్ష యాత్ర వంటి సున్నితమైన ప్రాజెక్టులలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు ప్రత్యేకంగా వర్తిస్తాయి. శాస్త్రవేత్తల రాజీనామాలకు గల కారణాలపై విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా భారతదేశంలో ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎన్నో అంతరిక్ష సంబంధిత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీలు ఇస్రో అందించే వేతనం కంటే మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాదు, ప్రైవేట్ రంగంలో శాస్త్రవేత్తలకు నాయకత్వ బాధ్యతలు, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా ఎక్కువగా లభిస్తున్నాయి. ఇది కెరీర్ పరంగా మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. చాలా మంది యువ శాస్త్రవేత్తలు, అలాగే అనుభవజ్ఞులైన నిపుణులు కూడా ఈ ప్రైవేట్ రంగ అవకాశాల వైపు చూస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాజీనామాల వెనుక ఆర్థిక కారణాలు, కెరీర్ ఎదుగుదల అవకాశాలు ప్రధానంగా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇస్రో వంటి ప్రభుత్వ సంస్థల్లో ప్రోటోకాల్స్, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వంటివి కూడా కొంతమందికి నచ్చడం లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఇస్రో తన నియామక ప్రక్రియలను కూడా వేగవంతం చేసింది. సుమారు 1050 మంది శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను నియమించుకోవడానికి పెద్ద ఎత్తున డ్రైవ్ను చేపట్టింది. ఖాళీలను భర్తీ చేయడంతో పాటు యువ ప్రతిభను ఆకర్షించడం ద్వారా ఈ లోటును పూరించాలని ఇస్రో చూస్తోంది. అయితే అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వైదొలగడం, కొత్త వారికి శిక్షణ ఇవ్వడం అనేది సమయం తీసుకునే ప్రక్రియ. ఇది ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై కొంత ప్రభావం చూపవచ్చునని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గగన్యాన్ మిషన్ వంటి కీలక ప్రాజెక్టులు షెడ్యూల్ ప్రకారం పూర్తి కావాలంటే నిపుణులైన మానవ వనరులు అత్యవసరం. రాజీనామా చేసిన శాస్త్రవేత్తలలో చాలా మందికి గగన్యాన్ ప్రాజెక్టులలో కీలక పాత్రలు ఉన్నాయని సమాచారం. మరి ఈ కొత్త నిబంధనలు, నియామకాలు ఇస్రోను ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడేస్తాయనేది వేచి చూడాలి. అంతరిక్ష శాఖ అధికారికంగా సంఖ్యను వెల్లడించినప్పటికీ వివిధ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు ఇస్రోను వీడినట్లు తెలుస్తోంది. ఇందులో బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి సుమారు 80 మంది, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి 20 మంది సైంటిస్టులు రాజీనామా చేసినట్లు సమాచారం. మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కీలక మిషన్లకు నాయకత్వం వహించిన సైంటిస్టులే అధికంగా ఉండడం గమనార్హం. రాజీనామా చేసిన వారిలో LVM-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, స్పాడెక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్, చంద్రయాన్-3 సిమ్యులేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆదిత్య రాళ్లపల్లి వంటి ప్రముఖ సైంటిస్టులు ఉన్నారు. చంద్రయాన్-3 మిషన్ లో చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియను ధృవీకరించేందుకు 1,00,000కు పైగా పరీక్షలు నిర్వహించి దాదాపు 25 టెరాబైట్ల డేటాను రూపొందించిన బృందానికి ఆదిత్య రాళ్లపల్లి నాయకత్వం వహించారు. అయితే ఈ రాజీనామాలపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ స్పందించారు. శాస్త్రవేత్తల రాజీనామాలను అంగీకరిస్తూనే సంస్థకు వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఉందని తెలిపారు. ఏ సంస్థలోనైనా ఉద్యోగుల నిష్క్రమణ సహజమని పేర్కొన్న ఆయన, కీలక ప్రాజెక్టులు దీనివల్ల ప్రభావితం కావని తెలిపారు. ఎవరైనా ఉద్యోగం వీడితే వారి బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తామని వెల్లడించారు.